ఏమి 5 ఏళ్ళు ఏమి రాగా మొత్తం సమస్యలే అనేది వాళ్ళ వాదన. ఏం కూడా ఎందుకంటే పోయినసారి 6,020 ఓట్లు మాత్రం తక్కువ వచ్చినాయి. తక్కువ వచ్చినప్పుడు నేను ఎట్టుకున్నాను ఏమైనా కనుక్కోవాలని చెప్పి బస్సు యాత్ర అన్నా. నేను ఎవరిని ఓటు అడిగలేదు, చూసారు ఓటు అడిగినది, అందరినీ కలుపుకొని మాట్లాడినాను. ఫస్ట్ థింగ్ నేను ఎట్లా అసెస్ చేసినానంటే బస్సు యాత్రలో వేరే వాళ్ళు రాకూడదు, ఆ ఊరు జనమే రావాలి, ఏ పల్లెకి పోతే వాళ్ళే రావాలి. మాకు 10 మంది వచ్చినారు, 40 మంది వచ్చినారు, 400 మంది వచ్చినారు, మేము 5 మంది దాన్ని బట్టి అసలు మేము చాలా ఇంప్రూవ్ అయ్యాం. ప్రజలు మాకేమన్నా డెఫిసిట్ అంటే 1000 ఉంటారు అంటే మేము దగ్గర 4,500 కవర్ చేసాం. 4,500 కవర్ చేసినామంటే 9,000 కవర్ చేసినాం. గతంలో వైసీపీ మెజార్టీ రావడానికి కారణాలు ఏమైనా గుర్తించారు? ఏమో ఒకసారి అన్నారు వేసినారు, రాజశేఖర రెడ్డి పేరు ఉంది, ఈయన ఇంకా బాగా చేస్తాడని వేసినారు. ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్ మాకు కొంచెం డౌట్ ఉండేది ఎట్లా, కానీ మేము అసెస్ చేసినాము. 6 మంది చేస్తే 5 మంది వృద్ధులైనా వాడు. ఎందుకంటే వాళ్ళ గురించి ఏదో ఆలోచించేది, వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచిస్తారు. కొడుకులు కోడళ్ళు గురించి ఏంటి పరిస్థితి అనేది ఆ అసెస్మెంట్ కూడా వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఇంట్లో సుఖం లేరో వాళ్ళకి పెన్షన్ వస్తే వాళ్ళు ఏం సుఖంగా ఉంటారు. పెన్షన్ ఎవరు వచ్చినా వస్తుంది, అసలు పెన్షన్ ఒక నెలకు రాకపోతే వెళ్ళిపోతుంది. చాలామంది బయట పని చేసుకున్నారు, ఖర్చులు పెట్టుకొని బస్సు ఖర్చులు పెట్టుకొని వస్తారు. నేను పెద్ద చెప్పా చంద్రబాబు నాయుడు దాని సిస్టమ్ మారుద్దాం, మేము ఉన్నప్పుడు 3 నెలల వరకు యాబ్సెంట్ అయినా కానీ ఇస్తాను, ఇదే సిస్టమ్ చేస్తాము, ఇంటికి పోయి ఇస్తాము. ఒకవేళ నెలలు లేకపోయినా కానీ వర్షం రోజు బస్సు నెలకు కూడా మేము దాన్ని ఇస్తామని దీనికి చేస్తాము. ఈ ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఏ స్థానాల్లో పోటీ చేస్తాం? పార్లమెంట్ 2 కన్ఫర్మ్ అయ్యింది. కన్ఫర్మ్ అంటే నువ్వు కూడా చెప్పేదానికి నువ్వు ఏమేమో రాస్తానవే కొట్లాడుతున్నారంటే ఇంట్లో యూట్యూబ్ని ఎవరు నమ్ముతారా? ఏమే నా కాన్ఫిడెన్స్ నాకుంది, కాన్ఫిడెన్స్ నేను ఇస్తారని. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో జేసీ ఫ్యామిలీ కన్నా కొట్లాడిన ఫ్యామిలీ ఉందా చెప్పు. అసలు మీకు అనంతపురం డిస్టిక్ గురించి ఏం తెలుసు నీకు? ఇంతవరకు అనంతపురం డిస్టిక్ పార్లమెంట్లో 2 సార్లు బీసీ గెలిచినది. అసలు మీకు ఫస్ట్ ఎంపీ ఎవరో చెప్తా మీకు తెలియదు. ఫస్ట్ ఎంపీ రెడ్డి, ఆంతోన్ రెడ్డి. దాని తర్వాత కౌకుంట్ల ఈయన నిలబడ్డాడు కమ్మాయన. దాని తర్వాత పుల్లయ్య నిలబడ్డాడు కమ్మాయన. దాని తర్వాత అంత రెడ్ల దివాకర్ రెడ్డి, ఊరికి రెడ్డి. మళ్ళీ పవన్ రెడ్డికి నేను చెప్తాను, ఇదే రాయదుర్గలో పవన్ రెడ్డికి ఆ ఎంపీకి 2,000 ఓట్ల డిఫరెన్స్. మొత్తం పవన్ రెడ్డికి అన్ని కాన్స్టిట్యూన్సీల కన్నా 36,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఎమ్మెల్యేల కన్నా. ఏమే డెఫినెట్గా మాకు ఇస్తారు సీటు. అందరినీ ఒక గట్టి అయిద్దండి. ఎవరు పోరాడుతున్నారు? 19 నుంచి నేను పోరాడుతున్నా. 85 కేసులు ఉన్నాయి, మొత్తం ఓట్లు ఉన్నాయి, ఫైనాన్షియల్లీ కూడా. ఏమే 100% చంద్రబాబు నాయుడు మమ్మల్ని కన్సల్ట్ చేస్తాడు, చేయకూడదు. అందరినీ ఏదో ఒకటే ఘాటి కట్టాడు. అందరికీ ఒకటే అంటారంటే అందరికీ ఒకటే ఉండదా? కన్సిడరేషన్ ఉండదా? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు 100% నేనేం సందేశం లేదు, వాళ్ళ సందేశం నేను తెచ్చుకున్నాను. నేను సందేశం ఇచ్చేదేం కాదా? మా ఫ్యామిలీ కూడా చూడండి, ఇప్పుడంతా క్వశ్చనేరే. నేను క్వశ్చన్ వేస్తాం, వారు ఆలోచించాను. మా సిద్ధాంతమే. ఈ పెద్దోడు మండలంలో మీకు 11 రోజులుగా తిరిగినారు. ఆ గ్రౌండ్ రిపోర్ట్ మీకు ఏ విధంగా వాళ్ళు ప్రజల నుంచి మీకు ఏ విధంగా స్పందన వస్తుంది? ఇంటింటికి కూడా తిరిగారు మీరు? నేను ఇంటింటికి తిరగలేదు కానీ అందరినీ కలిసిన, ఎస్పెషల్లీ లేడీస్ని. చాలా ఉత్సాహం ఉన్నది. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లుంటారు. కొన్ని పల్లెల్లో అయితే ఫ్రాక్షన్ పల్లెల్లో ఏమంటారంటే, అన్న నువ్వు మాకు అండగా ఉంటే మేము చూసుకున్నాము.